హే గైస్, నేను మీ భద్రా అని వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైతులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును. పీఎం కిసాన్ కి సంబంధించి 19వ విడత ఈ రోజు నరేంద్ర మోడీ గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనకి 18 విడతలకు సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ వచ్చేసి మనకి 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రభుత్వ పథకం అయితే తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా అర్హులైన రైతులకి సంవత్సరానికి 6,000 అంటే విడతకి 2,000 రూపాయల చొప్పున 3 విడతలు అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు మనకి 18 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే మనకి మూడో విడత 2,000 అయితే ఉందో ఈ రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడికి డౌట్ అయితే క్లియర్. ఇకపోతే మనకి పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి? ఇకపోతే చాలా మందికి ఈకేవైసీ ప్రాబ్లం, అలాగే ఎన్పిసిఐ లేకపోవడం వల్ల కొన్ని విడతల డబ్బులు అయితే రాలేదు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఏంటి? క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇకపోతే ఈ వీడియోలో ఒక చిన్న పోల్ అయితే నిర్వహిస్తున్నాను. పీఎం కిసాన్ కి సంబంధించి మన దేశం వైజ్ అంటే ప్రతి ఒక్కరు వీడియోని అయితే చూస్తారు కాబట్టి మీరు ఏ రాష్ట్రం నుంచి ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఉన్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ముందుగా చూసుకున్నట్టయితే ఎవరికైతే ఈకేవైసీ అనేది కాలేయకుండా పెండింగ్ అనేది పేమెంట్ అనేది రిలీజ్ కాలేదో, అలాగే ఎన్పిసిఐ లేదో అలాంటి వాళ్ళందరూ ఎవరైనా సరే యాక్టివ్ చేసుకొని ప్రెజెంట్ ఉన్నట్టయితే తప్పకుండా మీకు 19వ విడతకు సంబంధించి డబ్బులు, 18వ విడత డబ్బులు 2 డబ్బులు అయితే వస్తాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే 100% అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో అయినా మీకు డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడికి డౌట్ క్లియర్ అండి. ఇకపోతే మనం ఎలా పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేయాలి? మనం ప్రధానంగా 2 విధాలుగా చెక్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయింది. ఇంకోటి వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే యాప్ అయితే ఉందో ఆ యాప్లో కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పీఎం కిసాన్కు సంబంధించి డైరెక్ట్గా వెబ్సైట్లో అయితే టైప్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ మీకు ఓకే అయితేనే పేమెంట్ అనేది అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా సరే మీకు నో అనేది ఉంటే 100% డబ్బులు అయితే రాదు. సో ఆప్షన్ ఏంటి, మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి గాయస్, తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరిని చూస్తున్నారు, ఏ జిల్లాని చూస్తున్నారు అనేది కామెంట్ చేయకపోతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే మీరు చెక్ చేసుకోండి. ఈ రోజు మనకి అనౌన్స్మెంట్ ఏదైతే పీఎం కిసాన్కి సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పారు కదా, ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కెనో యువర్ స్టేటస్ అంటే పీఎం కిసాన్ స్టేటస్ అయితే ఉంటుంది. సింపుల్గా స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు చూడండి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇకపోతే క్యాప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏదైతే గతంలో పీఎం కిసాన్ కింద నమోదు చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే జనరేట్ అయి ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రస్తుతానికి లేకపోతే ఇక్కడ కెనో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, సింపుల్గా కెనో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తానే ఆటోమేటిక్గా ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మనకు సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు పీఎం కిసాన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఏదైతే నాకు పీఎం కిసాన్కి సంబంధించి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది అయితే టైప్ చేసుకున్నాను. గైస్ తప్పకుండా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఈరోజు ఈ వీడియో వచ్చేసి పీఎం కిసాన్ అనేది దేశం వైజ్ చూస్తారు కాబట్టి ఎంతవరకు మన వీడియో రీచ్ అవుతుంది ఏంటి అనేది అయితే నాకు ఒక అవగాహన అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని స్మాల్ ఉంటాయి, కొన్ని బిగ్ అయితే ఉంటాయండి. సో మీరు సింపుల్గా ఏ విధంగా ఇక్కడ ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయండి. సో క్యాప్షన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఎంటర్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్గా మనం ఈ విధంగా స్క్రోల్ చేసి సో ఓటీపీ అనేది అయితే ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది 8539. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా ఉంటుంది కదా, గెట్ డేటా మీద క్లిక్ చేయండి. గెట్ డేటా మీద క్లిక్ చేస్తానే ఇప్పుడేమో స్ట్రింగ్ చేసిన వాటర్ ఇస్ వ్యాలిడ్ డేట్ అండ్ టైం అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి సింపుల్గా అంటే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేస్తుంటారు, సర్వర్ బిజీగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మనకి దాదాపుగా ఇక్కడ మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ మన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయాలి, మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని. ఈ ఎలిజిబిలిటీ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ల్యాండ్ సీడింగ్ ఎస్ ఉంది, ఈకేవైసీ ఎస్ ఉంది, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఎస్ అని ఉంది. ఈ 3 మీకు ఎస్ అనేది ఉంటే 100% డబ్బులు అయితే వస్తుందండి. ఇన్ కేస్ ఇక్కడ ల్యాండ్ సీడింగ్ నో కానీ, ఇకపోతే ఈకేవైసీ స్టేటస్గా నో కానీ, బ్యాంక్ అకౌంట్కి లింకు లేక ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి మీకు నో అండ్ రెడ్ కలర్లో ఉంటే
100% డబ్బులు అనేది రాదండి. సో, ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినాక ఒకవేళ మీకు ఎందుకు డబ్బులు రాలేదో తెలుసుకోవాలంటే రీజన్ ఆఫ్ ఇనెలిజిబిలిటీ అని ఉంది కదా! ఈ రీజన్ ఆఫ్ ఇనెలిజిబిలిటీలో ఇక్కడొచ్చేసి మనకి క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. మీకు పలానా కారణం చేత డబ్బులు రాలేదు అని. సో, ఇకపోతే లేటెస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అని ఉంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేస్తానే మనకు ఒక బాక్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మీకు ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్ పడ్డాయి, ప్రెజెంట్ ఏ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది ఇక్కడ నంబర్ అయితే ఉంటుంది. నంబర్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి పేమెంట్ స్టేటస్ ఇక్కడ సో అండ్ సో వాట్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు లైవ్‌లో పీఎం కిసాన్ యాప్ ఓపెన్ చేసి పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకి వెబ్‌సైట్ అనేది అప్‌డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో, సింపుల్‌గా నేను ఇప్పుడు లైవ్‌లోనే మీకు ఎక్కడ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. పీఎం కిసాన్ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేదైతే ఉంటుందండి. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఇంతకుముందు ఏదైతే మనము వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యామో అలాగే ఇక్కడ కూడా లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి లాగిన్ అయితే ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తేనే సెలెక్ట్ టైప్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడ బెనిఫిషరీ ఏదైతే ఉంది కదా! అంటే మనం లబ్ధిదారులం కాబట్టి బెనిఫిషరీ మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నంబర్, ఆధార్ నంబర్ అడుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో, నా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. ఎంటర్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నాకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అయిందండి. సో, ఇక్కడ చూడండి 210 210683 210683. సో, ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తానే చూడండి డాష్‌బోర్డ్, మొబైల్ నంబర్, లాగౌట్ అని 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మీకు డాష్‌బోర్డ్ అని ఉందో డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్స్ యెస్ అని ఉంటాయి. ఇకపోతే బెనిఫిషరీ స్టేటస్ వచ్చేసి ఇక్కడ 1 అంటే నేను రీసెంట్‌గానే అప్లై చేస్తున్నా కాబట్టి నాకు 1 అని అయితే వచ్చింది. మీకు గతంలో గనక అప్లై చేసుకున్నట్టయితే మీ నంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. 1 మీద క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి నాకు సంబంధించి ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ డేట్ ఈ రోజు గనక డబ్బులు క్రెడిట్ అయితే నాకు ఇక్కడ డేట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ మొబైల్‌లోనే మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చును. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానండి. డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసుకొని మీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ డైలీ పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.